నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. పెండింగ్ సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది టీడీపీ. ఏపీలో గెలిపే లక్ష్యంగా దూసుకువెళ్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలుపు గుర్రాలను బరిలోకి దింపుతుంది. ఇప్పటి వరకు టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించగా, తాజాగా పెండింగ్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులతో తుది జాబితాను విడుదల చేసింది. ఇప్పటి వరకు ఉన్న సీనియర్లు, నియోజకవర్గాల మార్పులు, చేర్పులు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను అభ్యర్థులుగా హైకమాండ్ ప్రకటించింది. టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావును చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని టీడీపీ హైకమాండ్ ప్రయత్నించింది. అయితే భీమిలి నుంచి పోటీ చేస్తానని గంటా, లేదు చీపురుపల్లి నుంచే పోటీ చేయాలని చంద్రబాబు ఇలా దాదాపు 2 వారాల పాటు పెద్ద ఎత్తునే చర్చలు జరిగాయి. దీంతో అభ్యర్థుల ప్రకటన పెండింగ్ పడుతూ వచ్చింది. అయితే చివరికి గంటా కోరుకున్న నియోజకవర్గం భీమిలిని చంద్రబాబు కేటాయించారు. ఇక గంటా కోసం అనుకున్న చీపురుపల్లి నుంచి కళా వెంకట్రావును అభ్యర్థిగా బరిలోకి దింపారు. ఇక ఉమ్మడి కడప జిల్లాలో కీలక నియోజకవర్గమైన రాజంపేట్ ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలోనూ పెద్ద తతంగమే జరిగింది. చివరికి సుగవాసి సుబ్రహ్మణ్యంను ఈ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపుతుంది టీడీపీ అధిష్టానం. టీడీపీ ఫైనల్ లిస్ట్ లో సీటు దక్కించుకున్న వారిలో పాడేరు వెంకట రమేష్ నాయుడు, దర్శి గొట్టిపాటు లక్ష్మి, రాజంపేట సుగవాసి సుబ్రహ్మణ్యం, ఆలూరు వీరభద్రగౌడ్, గంతకల్లు గుమ్మనూరు జయరాం, అనంతపురం అర్బన్ దగ్గుపాటి వెంకటేశ్వర్ ప్రసాద్, కదిరి కందికుంట వెంకట ప్రసాద్లకు సీట్లు కేటాయించారు.